దేవుని స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. ఆయనతో మనం సహవాసం చేసిన ఎడల మనకి సమాధానం కలుగుతుందంటండి. దేవునితో సహవాసం, దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తే నీ సహవాసం దేవునితోనేనా? దేవునితో నువ్వు సహవాసం చేస్తున్నావా? అనగా ఆయన బిడ్డగా జీవిస్తున్నావా? ఆయన సన్నిధిలో భయము, భక్తి, విశ్వాసం కలిగి నడుచుకుంటున్నావా? ఆయనతో నీవు సహవాసం చేస్తే నీకు సమాధానం, నీ కుటుంబానికి శాంతి. ప్రపంచంలో ఎక్కడ చూసినా సమాధానం లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు. ఎక్కడ చూసినా అశాంతి అండి లోకంలో. కాబట్టి మరి మనం దేవునితో సహవాసం చేస్తే మనకు సమాధానం కలుగుతుందంట. అంతేకాకుండా మనకి మేలు కలుగుతుంది. మేలులన్నీ చేయవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. బాధలన్నీ తీర్చేటువంటి దేవుడు. మరి దేవునితో నీ జీవితాన్ని కట్టుకున్నావా? దేవునితో నీ జీవితాన్ని కట్టుకుని ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నావా? నీకు మేలు కలగాలంటే, నీకు సమాధానం కలగాలంటే, నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే దేవునితో సహవాసం చేయాలి, దేవునితో నడవాలి. నీ దేవుడు నీ జీవితాన్ని అన్ని విషయాల్లో కూడా ఆదరించి కాపాడు దేవుడు. వ్యాధి బాధల్లో, కష్టాల్లో నిన్ను ఆదుకునే దేవుడు. ఏ సమస్యల వల్ల నువ్వు కృంగి ఉన్నావు, సమాధానము లేదా, మేలు లేదా నీ కుటుంబానికి? అయితే నీ ప్రభు అంటున్నారు, ఇదిగో నేను సమాధానం ఇస్తాను, శాంతినిస్తాను, మేలు చేస్తాను. మీరు నన్ను ఆరాధించండి, నా వైపు తిరగండి అంటున్నారు. కాబట్టి మనందరం కూడా దేవుని వైపు తిరిగి రాకడ కొరకు సిద్ధపడదాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన పుణ్యపాదాలకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, మా పగటికి పగలు, రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నందుకే స్తోత్రాలు తండ్రి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. జీవము గల దేవా, మిమ్మలను మేము ఆరాధిస్తే, మీతో మేము స్నేహం చేస్తే ప్రభువా మాకు సమాధానం, మేలు కలుగుతుంది అన్నవి ఎంత గొప్ప వాగ్దానం. ఏ కుటుంబాలకు శాంతి, సమాధానాలు లేవు, సమాధానాలు వేస్తున్నాములో కలుగును గాక. రోగులను స్వస్థపరిచి, అక్కర్లో ఉన్న వారికి తీర్చి, అందరి బంధకాలు తెంచండి. ఉదయకాలం మా ప్రార్థన అంగీకరించి మహిమ పొంది శక్తి గలేసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమె.